రాష్ట్రంలో ఫుట్బాల్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. ఇందుకోసం క్రీడాకారులకు అంతర్జాతీయ కోచ్లచే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి నేషనల్ టీంతో సిటీలో ఎగ్జిబిషన్ మ్యాచ్లని కండక్ట్ చేస్తున్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరుతున్నారు ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు. ఒకప్పుడు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులకు వేదికగా ఉండేది భాగ్యనగరం. సిటీలో ఈ ఆటకు ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. అయితే గత ప్రభుత్వం ఫుట్బాల్ క్రీడను పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారు మాజీ క్రీడాకారులు. అలాంటి స్పోర్ట్స్ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. ఫుట్బాల్ నేషనల్ క్యాంపులను హైదరాబాద్ లో నిర్వహించేలా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కృషి చేస్తోంది. ప్రైవేట్ స్పాన్సర్ల ఆర్థిక చేయూత, కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లో నెల రోజులుగా ఇండియన్ ఉమెన్స్ టీమ్ కి స్పెషల్ ట్రైనింగ్ అందిస్తున్నారు. లోకల్ బాయ్స్ లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ అండర్-20 బాయ్స్ టీమ్ తో ఇండియన్ నేషనల్ ఉమెన్స్ టీమ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. ఇండియన్ ఫుట్బాల్ టీమ్, విమెన్స్ టీమ్ అండ్ అండర్-20 బాయ్స్ టీమ్ ఆడుతుంది. ఇక్కడ వెరీ హ్యాపీ టు హోస్ట్ దెమ్. స్టేడియం ని కూడా త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తున్నాము. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. So I just came as an encouragement to all the women team. I came here to see the match. ఈ మ్యాచ్ లో ఇండియన్ ఉమెన్స్ టీమ్ పై తెలంగాణ బాయ్స్ 2-0 తేడాతో విజయం సాధించడం విశేషం. ఇక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో క్రీడల పరిస్థితి ఆగమైందంటున్నారు మాజీ క్రీడాకారులు. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి స్పోర్ట్స్ కి పెద్దపీట వేయాలని కోరుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆటల అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. సో యాక్చువల్గా 3 నేషన్ టోర్నమెంట్ మనకు తెలంగాణకే ఇచ్చినుండే. డ్యూ టు ద ఎలక్షన్ కోడ్ టోర్నమెంట్ జరుగుతలేదు. యాక్చువల్గా 26 జూన్ నుంచి మనకు ఉండేది. సో అయినా మన ఇండియా టీంని ఇక్కడే మేము ప్రాక్టీస్కి పిలవడం జరిగింది. సో శ్రీనిధిలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో మన ఉమెన్స్ టీం, ఇండియా టీము, అందులో తెలంగాణ బాయ్స్ అండర్ 17 రీసెంట్లీ మన క్వార్టర్ ఫైనల్స్ ఆడేసి వచ్చింది. ఆ పిల్లలతో ఆడుతున్నారు. గచ్చిబౌలి స్టేడియం రూపురేఖలు చేంజ్ అయినాయి. సో ఫుట్బాల్ కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే ఏ మ్యాచ్ వచ్చినా ఫస్ట్ మన తెలంగాణకే తీసుకుంటాం. అది ఫెడరేషన్ గురించి కూడా నేను చెప్పాను. సో వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. ఆఫ్టర్ మన ఎలక్షన్ కోడ్ కాగానే మన క్యాలెండర్లో ఏది టీం వచ్చినా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా డెఫినెట్గా ఇండియాది మ్యాచ్, ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ డెఫినెట్గా తీసుకుంటాను. స్పోర్ట్స్ బడ్జెట్ ఎక్కువ పెట్టి రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్, మా సీఎం గారు ఫుట్బాల్ ప్లేయర్. సో నేను ఆశిస్తున్నా రేవంత్ రెడ్డి గారు త్రూ. సో డెఫినెట్గా ముందు మంచి రోజులు స్పోర్ట్స్కి వస్తాయని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సిటీలో ఉన్న ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందంటున్నారు క్రీడాకారులు. ఎల్బీ స్టేడియాన్ని పొలిటికల్ మీటింగ్లకు ఉపయోగించకుండా కేవలం క్రీడలకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. ఫుట్బాల్ ని మరింత ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరుతున్నారు క్రీడాకారులు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫుట్బాల్ పై మక్కువ ఉందని, ఈ మధ్య HCU విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారని గుర్తు చేశారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు.